ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 26వ అధ్యాయం 13 నుంచి 24 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోతున్నాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం మనం. మరియు గుడారపు తెరలో పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరము కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలను. ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవా, ఈ సమయం అందున ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మోషే గారికి దేవుడు మరి గైడెన్స్ ఇస్తూ చక్కటి ఒక నమూనాని ఇస్తూ తెలియజేస్తున్నటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే చక్కగా దేవుడు చెప్పిన గైడెన్స్ ఫాలో అయితే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట అంతా కూడా. ఇక్కడ మనకి 13వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ తెర ఎలా ఉండాలంటే చూడండి, మనం ఒక డోర్ కర్టెన్ వేసుకున్నప్పుడు కేవలం పై వరకే వేసుకోం. కొంతమంది ఏం చేస్తారు, కింద ఫోల్డ్ అయ్యేలాగా వేస్తారన్నమాట. అలా వేస్తూ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ మిగిలిపోయిన ఫోల్డ్ ఎంత ఉండాలంటే మందిరపు గుడారపు తెర పొడుగులో మిగిలినది ఈ ప్రక్కన ఒక మూర ఆ పక్కన ఒక మూర మందిరం కప్పుటకు ఈ పక్కన ఆ పక్కన దాని పక్కల మీద వేలాడవలను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డోర్ కట్టెన్ ఏం చేస్తాం, కింద ఫ్లోర్కి తగలటం ఉంటుందో కట్టుకుంటుంటాం. కానీ అలాగే చెప్పలేదు దేవుడు, ఇంకా ఒక మూర ఇంకా ఎక్కువ ఉండాలన్నట్టు చెప్తూ ఉన్నాడు. మరియు ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్రం వస్తల తోళ్లతో పైకప్పును చేయవలను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు మరి 3.5 ఉండవలను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైనటువంటి 2 కుసులు ఉండవలను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను. హల్లెలూయా. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలను. మందిరపు 2వ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున 24వ వచనం వరకు ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను ఉండవలను. పడమటి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 23వ వచనం మరియు ఆ వెనుక ప్రక్కన మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేయవలను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలను. అట్లు ఆ రెంటికి ఉండవలను. అవి 2 మూలలకుండును. స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఇక్కడ ఆ నిర్మాణం గురించి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. 12వ వచనం నుంచి మనం 7 నుంచి మనం 14వ వచనాల వరకు మనం చూసుకుంటూ వచ్చాం. ఆ పైకప్పు మరి ఎలా ఉండాలి అనేటువంటి విషయం, ఈ పైకప్పు గురించినటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకి ఈ నిర్గమకాండం 36వ అధ్యాయంలోనే మరి 14వ వచనంలో మనం చూసినట్లయితే మరియు మందిరము మీద గుడారముగా మేక వెండ్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలుగా చేసెను. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, 19వ వచనం కూడా చూసినట్లయితే నిర్గమకాండం 36వ అధ్యాయం 19వ వచనం మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్ర వస్తల తోళ్లతో పైకప్పును చేసెను. ఈ పైకప్పు దేవుని మహిమకు సాదృశ్యం అని చెప్తూ ఉంటుంటారు. మరి ఇది వర్షం వల్ల గుడారంలో ఉన్నటువంటి ఆ గుడారంలోకి ఆ నీళ్లు రాకుండా ఉండేందుకు కాపాడుతుంది అన్నమాట ఈ పైకప్పు. మరి ఇది ఎలా ఉంటుందంటే గరుగ్గా ఉంటుందన్నమాట. మరి ఏ ఆకారం లేనటువంటి ఈ బయట పొర బహుశా యేసుక్రీస్తు పొర వారి మహిమను మరి దాచి ఉంచినటువంటి ఆయన మానవ రూపం అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గమనించారు. ఏంటంటే ఈ పొర ఏంటంటేనంట యేసుక్రీస్తు ప్రభు వారి మహిమను దాచి ఉంచినటువంటి ఆయన యొక్క మానవ రూపం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మానవ రూపం పేదరికం మరి మొదలైనటువంటి పరిస్థితులకు మరి అది సూచనలు అయి ఉండొచ్చు అని చెప్తూ ఉంటుంటారు. నిన్న మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ఒక విషయం మళ్ళీ గుర్తు చేయాలని చెప్పి మీకు ఆశపడుచున్నాను. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూసినట్లయితే 2-3 వచనాల్లో
లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొలని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతాం, అంటే లెక్క చేయలేకపోతామే అని చెప్పి ఇక్కడ మనం ఇవన్నీ చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి అదేవిధంగా మనం ఫిలిప్పీ పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానంగా ఉండుటి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనను తానే రిక్తినిగా చేసుకునేను. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడి తనను తాను తగ్గించుకునేను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఏం చేశారంటే ఆయన తనను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఈ నిర్గమకాండం మనకి 26వ అధ్యాయంలో చూసినట్లయితే 20 పలకల కుడివైపున 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ పలకల గురించి వ్రాయబడి ఉన్నది. మనకి ఈ నిర్గమకాండంలోనే 36వ అధ్యాయంలో ఇవన్నీ కూడా దేవుడు ఇక్కడ చెప్పిన అక్కడ చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ నిర్గమకాండం 36వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు 34వ వచనం వరకు, అంటే 14 వచనాలు మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే 20వ వచనం నుంచి 34వ వచనం వరకు, మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 1 మూరెడన్నర. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరం యొక్క పలకలన్నిటికీ చేసెను. ఇది దేవుడు మోసేకి చెప్పినటువంటి నిర్ణయం ప్రకారం, విధానం ప్రకారం చేసుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. దేనికి స్తోత్రం. మరి ఈ కొంతమంది చెప్తూ ఉంటారు అన్నమాట, విద్వాంసులు అంటే చాలా పండితులు మరి అనేటువంటి మాట ఏంటంటే, తుమ్మకర్ర అంటే ఎడారిలో పెరిగేటువంటి చెట్ల నుంచి లభించేది అనమాట. ఈ తుమ్మకర్ర అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవతకు, మరి యెషయా గ్రంథం 53:2 మనం చూసాం కదండి. ఆ మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మలిచినటువంటి మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతను చూసి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఈ తుమ్మకర్ర అనేటువంటిది అంటే ఎడారిలో పెరిగేటువంటి చెట్ల నుంచి లభించేది అనమాట. ఇది ఈ తుమ్మకర్ర అనేటువంటిది క్రీస్తు మానవతకు, మరి యెషయా గ్రంథం 53:2 ప్రకారం బంగారం ఆయన దైవత్వానికి మరి మహిమకు గుర్తని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు ఎవరో కొందరు విద్వాంసులు. ఇది బైబిల్లో ఉన్నటువంటి మాట కాదు, కానీ కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని బట్టి అది అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కొందరు విద్వాంసులు. తుమ్మకర్ర ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి మానవతకి, అలాగే బంగారం అనేటువంటిది అది దైవత్వానికి మహిమకు గుర్తు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు అన్నమాట. మనకి ఈ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైనటువంటి శుద్ధ సువర్ణముగా ఉన్నది. 21వ వచనం కూడా చూసినట్లయితే మనం దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైనటువంటి స్ఫటికమును పోరి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో కూడా చూసినట్లయితే బంగారం దేవుని మహిమా ప్రకాశానికి సంబంధం కలిగినటువంటిగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈ నిర్గమకాండం 25వ అధ్యాయం మనకి ఒకసారి వెనకెళ్ళినట్లయితే అక్కడ 10-11 వచనాలు కూడా మనం చూసినట్లయితే, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను, దాని పొడుగు 2 మూరలను, దాని వెడల్పు 3 మూరన్నర, దాని ఎత్తు 3 మూరన్నర ఉండవలను, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించవలను, లోపల వెలుపల దానికి పొదిగింపవలను, దాని మీద బంగారు జవను చుట్టవలను అని చెప్పి, చుట్టి కట్టవాలని చెప్పి ఇక్కడ 10-11 వచనాల్లో దేవుడు చెరవేస్తూ ఉన్నాడు అనమాట అక్కడ చూస్తే మనకి. కాబట్టి వెండి బహుశా విమోచన గుర్తు, మనకి
నిర్గమకాండంలోనే 30వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు మీరు చదివారనుకో, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలను, వారు లెక్కింపబడి వేళకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలను. అలాగో చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. హల్లెలూయా. వారు ఇయ్యవలసినవి ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలను. ఆ తులము 20 చిన్నములు, ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణము అని చెప్పి మనకి ఇక్కడ ఈ నిర్గమకాండం 30 అధ్యాయం 10 నుంచి 16 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అదేవిధంగా లేవీకాండం 5వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైనటువంటి వాటి విషయంలో మరి పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసినటువంటి అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చెప్పున పరిశుద్ధమైనటువంటి తులమల విలువగల నిర్దోషమైనటువంటి పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి చెప్తా ఉన్నటువంటి మాట దేవుడు చెప్తున్నాడు అనమాట. సంఖ్యాకాండంలో కూడా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 47వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధమైనటువంటి తులం చెప్పిన వాటిని తీసుకొనవలను. తులము 20 చిన్నముల వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడినటువంటి ధనము అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలను. మీరు 51 వరకు చదవండి, ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు దేవుడు, మానవుడు కూడా. ఎవరండి? దేవుడు ఆయనే, మానవుడు ఆయనే. దేవుడు అయినటువంటి ఆయన మానవుడిగా వచ్చాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు దేవుడు, మానవుడు. ఎలాగంటారా, మనకి నూతన నిబంధనలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అలా దేవుడైనటువంటి వాక్యము మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం సరికి అక్కడ వరకు చదువుకుంటూ వస్తే 14వ వచనం ఏమిటంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మరి జనతైక కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కొనుగొంటిమి. ఇక్కడ స్పష్టంగా మరి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నదనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకుని మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా తీతు 2:13లో చూసినట్లయితే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి ఆయన నెరవేర్చినది ఏంటంట? విమోచన కార్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తుందంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనకి తెలియజేస్తూ వస్తున్నాడు. తీతు పత్రికలో చూసుకుని మనం ముగించుకున్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించిన సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేందుకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ విధంగా ఆయనే మన కొరకు అర్పించుకొని ఈ రోజున మరి త్యాగం చేయటం వల్ల ఈ రోజున మనం పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. మరి వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుడు మరి మానవుడిగా, నరుడుగా, దేవుడిగా రెండు కూడా ఉంటూ ఆయన యొక్క మహిమా ప్రకాశానికి సంబంధించినటువంటి మరి ఆ బంగారాన్ని, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అర్థవంతమైనటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. మరి దయచేసి ఇవన్నీ అర్థం చేసుకుంటూ ప్రభులో ముందుకు సాగి దేవుని మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాను. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో చాలా అమూల్యమైన విషయాలు తెలియజేస్తావు. ఎందరైతే విని గ్రహించుకున్నారో వారందరిని దీవించు, ఆశ్రయించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.